ఈ పూజకి మంగళగౌరి దేవత పూజకి కావాల్సిన వస్తువులు అని అంటే అన్ని పూజలకు అవసరమైనట్టే పసుపు కుంకుమ అక్షింతలు పూలు గంధం దీపాలు కర్పూరం ఇవన్నీ ముఖ్యం. తర్వాత టెంకాయ. నైవేద్యానికి ముఖ్యంగా అయితే శనగలను కానీ పెసర్లను కానీ ముందు రోజు నానబెట్టుకొని కొంచెం చిన్నగా మొలకలు వచ్చేలాగా చూసుకోవాలి. మళ్ళీ వీటితో పాటు పిండితోనే దీపాలు చేసుకోవాలి. పిండిలో గోధుమ పిండిలో కానీ బియ్య పిండిలో కానీ కొంచెం పసుపు కొద్దిగా చక్కెర కొన్ని పాలు పోసుకొని మిగతాదంతా మనం నీటితో నార్మల్గా తడుపుకోవచ్చు. వీటితోని 13 జ్యోతులను చేసుకొని ఆవు నెయ్యితో దీపాలను వెలిగించాలి. ఆవు నెయ్యి అమ్మవారి పూజకు చాలా శ్రేష్టం. ఆ తర్వాత వీటితో పాటే మోదగాళ్ళను చేసుకోవాలి. ఒక 13 మోదగాళ్ళను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి, ఇంకో 13 మోదగాళ్ళనేమో ముత్తైదుకు వాయనంగా ఇవ్వడానికి. వీటిని సాధారణంగా శనగలు నైవేద్యం పెట్టిన తర్వాత తమలపాకుతో కప్పేసి వీటిపైన మోదుగాళ్ళని పెట్టేసి నైవేద్యంగా ఇస్తారు. ఒక నైవేద్యం ఇదేమో అమ్మవారికి వాయనం, ఇంకొకటేమో ముత్తైదుకు వాయనంగా ఇవ్వడానికి. ఇంకా పూజకి బేసిక్గా పెళ్ళైనప్పటి నుంచి 5 సంవత్సరాలకి పూజన చేస్తారు ఎవరైనప్పటికీ. పెళ్ళైన మొదటి సంవత్సరం ఈ మంగళగౌరి పెట్టని ఎవరి ఇష్టానుసారం వాళ్ళు, కొందరేమో ఇత్తడి తీస్తారు, కొందరు స్టీల్ తీస్తారు. ఇత్తడిదైతే శ్రేష్టమని అంటారు. సో ఈ పూజలో ఈ మంగళగౌరి పెట్టె లోపల నాగేంద్రుణ్ణి ఉంచుతారు. దీన్ని కూడా పిండితో తయారు చేసుకుంటారు కొందరేమో వెండి విగ్రహాన్ని అమర్చుకుంటారు. పిండితో తయారు చేసే నాగేంద్రుణ్ణి చుట్టూ 5 ఒక్కొక్క దానిలో 5 బిళ్ళల్లాగా చేసి ఇలా పెట్టుకుని మిడిలో మళ్ళీ 5 పెట్టి దాన్ని తాడుతో బంధన చేస్తారు. దానిపైన పసుపు కుంకుమ అలంకరణ చేస్తారు. మళ్ళీ దాని లోపలే ఇప్పుడు మన కథలో వచ్చినట్టుగా వాయనం ఇవ్వడానికి సర్పం గనక పాలు తాగడానికి వస్తే దాంట్లోకి పంపించి వాసన కట్టినట్టుగా ఒక చిన్న కలశంలోకి రాగిని ఎక్కువగా వాడతారు. సో దానిలో కొన్ని గోధుమలు, ఒక రూపాయి బిళ్ళను కానీ లేదంటే చిన్న నాగేంద్రుని ప్రతిమను కానీ వేసి దానితో పైన వాసన కట్టేయాలి. సో దీన్ని కూడా ఈ పెట్టెలోనే అమర్చుకోవాలి. పక్కన ఇంకొక చిన్న కుడుకలో మొదటి వారం మాత్రమే, ప్రతి సంవత్సరం వేరుగా చేసుకున్నప్పటికీ మొదటి వారం పసుపుతో గౌరవం చేసుకోవాలి. ఆ పసుపు గౌరవం అక్కడ పెట్టుకొని పక్కనే గణపతి పొక్కను పెట్టుకోవాలి. సో మనం సాధారణంగా ఫస్ట్ గణపతి పూజ చేసినప్పుడు ఆ గణపతి పొక్కికే పూజ చేస్తాం. ఆ తర్వాత చేసిన మిగతా పూజ అంతా కూడా గౌరీదేవికి, పసుపుతో చేసిన గౌరీదేవికి చేసుకోవాలి. ముఖ్యంగా మంగళగౌరీదేవికి ఎరుపు రంగు అని అంటే శ్రేష్టం అంటారు. అందుకని ఎరుపు రంగు పుష్పాలు ఎక్కువగా వినియోగించాలి. వీటితో పాటు కలశానికి అవసరమైన కలశానికి కానీ వస్త్రానికి కానీ పూల దండలు కానీ పుష్పాలు కానీ ఇవన్నీ సాధారణమే. ఇంకా మంగళగౌరి వ్రతకల్పం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. ముందుగా గణపతి పూజ. అయం ముహూర్త సుముహూర్తోస్తు శివ నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయోస్సం స్మరణాత్ పుంసాం సర్వతో మంగళం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ గౌరీపతిం ఘ్రీ యుగ్మం స్మరామి. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం అమంగళం. येषां हृदिस्थो भगवान् मंगलायतनं शिव. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते. श्रीमदुमा महेश्वराभ्यां नमः. स्थितवाणी हिरण्यगर्भाभ्यां नमः. शची पुरंदराभ्यां नमः. वसिष्ठाभ्यां नमः. इष्टदेवता कुलदेवताभ्यां नमः. गुरुभ्यो नमः. आचमनं చేయండి. शिंभवे स्वाहा. शंकराय स्वाहा. शांताय स्वाहा. ध्यानं. शाश्वत शिवस्थानो भवानीपति भूतश त्रिपुरांतक त्रिनेन श्रीकंठ कालांतक शर्व उग्र अभय भट्ट भीम जगतांनाथ अक्षय श्रीनिधि रुद्र ईशान महेश्वर महादेवाय नमः. उत्तिष्ठन्तु भूतपिशाचा एते भूमिभारका एतेषां अविधेन ब्रह्मकर्म समारभते. ओम भूः ओम भुवः ओम स्वः ओम मः ओम जनः ओम तपः ओम सत्य ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओम आपो ज्योतिरसंगतं ब्रह्म भूर्भुवः स्वः.
मम उपात्त दुर्दक्षय द्वारा श्री परमेश्वर मुद्दिश्य परमेश्वर प्रीत्यर्थम शिव शिव श्री शंभोराज्ञा प्रवर्तमानस्य आद्यः ब्रह्मण द्वितीय परार्थे श्वेतवराह कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर् दक्षिण दिग्भागे श्रीशैलस्य वायुव्य प्रदेशे गंगा कृष्ण गोदावर्यो मध्य प्रदेशे स्वगृहे लक्ष्मी निवास गृहे समस्त देवता महेश्वर गुरुजन सन्निधौ अस्मिन् वर्तमानेन व्यवहारिक चंद्रमानेन जैनाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतौ श्रावणमासे कृष्णपक्षे नवमी तिथौ भौमवासरे शिवनक्षत्र शिवयोग शिवकर्ण शिवतिथौ सुनील नामधेयस्य धर्मपत्नी मानसा नामधेयस्य अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं पुत्र पौत्राभिवृद्ध्यर्थं इष्टकाम्यार्थ सिद्ध्यर्थं निरंतर सौमंगल्य प्राप्त्यर्थं श्री मंगलगौरी देवता उद्देश्य श्री मंगलगौरी देवता प्रीत्यर्थं ध्यान वाहनादि षोडशोपचार पूजां करिष्ये अदौ निर्विघ्न परिसमाप्त्यर्थं श्री महागणाधिपति पूजां करिष्ये अनचु अक्षतलु नीरु वदनवन्नु अनंतरं कलश पूजा मम तदंग कलशाराधनं करिष्ये कलशस्य मुखे रुद्रः कंठे विष्णु समाश्रितः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणस्तथा कुक्षोतु सागराः सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदो यजुर्वेदो सामवेदो यधर्वणः अंगेश सहिता सर्वे कलशांब समाश्रितः ఈ మంత్రంతో కలశంలో నీరును పువ్వుతో కలపవలను గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు కావేరి తుంగభద్రే చ కృష్ణ వేణ్య చ గౌతమి భాగీరథి ఇతి ప్రఖ్యాత పంచగంగా ప్రకీర్తిత ఆయంత గౌరీ పూజార్థం దుర్దక్షయ కారకः కలశోదకేన పూజా ద్రవ్యేణ సంప్రోక్ష్య దేవమాత్రాన్ని సంప్రోక్ష్య పూజకు సంబంధించిన పదార్థాలన్నీ కలశంలోని నీటితో సంప్రోక్ష చేయను गणपति पूजा महागणाधिपतये नमः ध्यायामि ध्यानं समर्पयामि शुक्लाभरणं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वमङ्गलम् आवाहयामि आवाहनं समर्पयामि आसनंपై నీరు చల్లవలను हस्तयो अर्घ्यं समर्पयामि पाद्यं औपचारिक स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नीरु चल्लवलेनु अनन्तरं वस्त्रं समर्पयामि दुर्गतो चेसिन वस्त्रं ఉంచవలెను गणपतिपై यज्ञोपवीतं समर्पयामि ओम सुमुखाय नमः ओम एकदंताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णिकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम भालचंद्राय नमः ओम वक्रतुंडाय नमः ओम शूर्पकर्णाय नमः ओम हेरंभाय नमः ओम स्कंदपूर्वजाय नमः ओम कुमारगुरवे नमः ओम महागणाधिपतये नमः।
वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा अविघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्री महागणाधिपतये नमः। आत्म प्रदक्षिण नमस्कारं समर्पयामि। गणाधिपतिः सुप्रीतः सुप्रसन्न वरदो भवतु। मम इष्टकाम्यार्थ फलसिद्ध्यर्थं गणाधिपति प्रसादं शिरसा गृह्णामि। गणपति वद्द నుండి అక్షింతలు తీసి తలపై ఉంచుకోవాలను. उद्वासनम् यान्तु देवगणाः सर्वे पूजामादाय पार्थिवः इष्टकाम्यार्थसिद्ध्यर्थं पुनरागमनाय च श्री गणाधिपतं यथास्थानं प्रवेशयामि. అక్షతలు వేసి గణపతిని ముందుకు కదిలించవలను. ఇప్పుడు మంగళగౌరి పూజ. హ్రాం హ్రీం క్రోం యం రం లం దం శం శం నం హం నమః. శ్రీ మంగళగౌరీ దేవి దేవతా స్థిరా భవతు సుప్రసన్న వరదా భవతు. ధ్యానం శ్రీ మంగళగౌరీ దేవతాభ్యో నమః. మంగళగౌరి పూజ. హ్రాం హ్రీం క్రోం యం రం లం దం శం శం నం హం నమః. శ్రీ మంగళగౌరీ దేవి దేవతా స్థిరా భవతు సుప్రసన్న వరదా భవతు. ధ్యానం శ్రీ మంగళగౌరీ దేవతాభ్యో నమః. అరుణాం కరుణ తరగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావే భవానీ. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికస్తవదనాం పద్మపత్రాయతాక్షీం हेमाभां पीतवस्त्रां करकलितलसधेम पद्मां वरांगीं सर्वालंकारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनतां सर्वसम्पत्प्रदात्रीं मंगलगौरी देवताभ्यो नमः. ध्यायामि ध्यानं समर्पयामि. आवाहनं देवेशी सर्वसुलभे सर्वावर्णसंयुते यावत् त्वां पूजयिष्यामि तावत् त्वां सुस्थिरा भव. आगच्छ सर्वदेवेशी सर्वकार्याच सिद्धये सर्वसिद्धिप्रदे देवी सर्वप्रापनिप्रकाशिनी. आवाहयामि. आसनं सकुङ्कुम विलेपना मल्कचुम्बिकस्तूरिकां समन्दहस्तेक्षणां ससरचापपाशाङ्कुशाम् अशेष जनमोहिनीं अरुणमाल्यभूषाम्बरां जपाकुष्मभास्रां जपविधौ स्मरन्नम्बिकाम्. कल्लोलोलसितामृताभिर्हरे मध्ये विराजन्मणि द्वीपाकल्पकवाटिका परिवृते कादम्बवाट्युज्ज्वले रत्नस्तम्भसहस्रनिर्मितसभामध्ये विमानोत्तमे चिन्दारत्नविनिर्मलं जननिते सिंहासनं भावये. मंगलगौरी देवताय नमः. नवरत्नखचितसिंहासनं समर्पयामि. पाद्यं गङ्गासरलैर्हृत्या सुगन्धेन सुवासितं पाद्यं गृहाण शुश्रूषि स्मृग्नपत्नी समोत्स्ते. ह्रीं श्रीं मंगलगौरी देवताय नमः. पाद्यं समर्पयामि. अर्घ्यं भागीरथ्यादिसरलं नानातीर्थसमन्वितं कर्पूरगन्धसंयुक्तम् अर्घ्यं तुभ्यं ददाम्यहं. ह्रीं श्रीं मंगलगौरी देवताय नमः. अर्घ्यं समर्पयामि. आचमनीयं सुवर्णकलशानीतं चन्दनागरसंयुतं ग्रहणचमनं देवी मायादत्तं शुभप्रदे. श्रीं श्रीं मंगलगौरी देवताय नमः. आचमनीयं समर्पयामि. सर्वपात्रे समानीतं दधिकण्डमधुकृतं मधुपर्कं गृहाणेदं मया दत्तं सुरेश्वरी. ह्रीं श्रीं मंगलगौरी देवताय नमः. मधुपर्कं समर्पयामि. स्नानं हतात्वादि पापशमने सर्वदेवप्रपूजिते सुवर्णकलशानीतैः शीतैः स्नानशुभैः जलैः श्री मंगलगौरी देवताय नमः. शुद्धोदकस्नानं समर्पयामि. पञ्चामृतस्नानं क्षीरद्रव्याज्य मधुरा शर्करा फलसंयुक्त स्नानं स्वीकुरु देवेशी सर्वशक्तिस्वरूपिणी. पंचामृत स्नानं सर्वप्रपयामि. ह्रीं श्रीं मंगलगौरी देवताय नमः. शुद्धोदक स्नानं समर्पयामि. सर्वदे सर्वदा गौरी सर्वाभरणपुष्टे पीताम्बरद्वयमिदं गृहाण परमेश्वरी. ह्रीं श्रीं मंगलगौरी देवताय नमः. वस्त्रं कंचुकं समर्पयामि. यज्ञोपवीतं तप्तहेम कृतं देवी तुष्टिपुष्टिप्रदायकम् उपवीतं प्रदास्यामि स्वीकरुष्व कृपामयि. ह्रीं श्रीं मंगलगौरी देवताय नमः. यज्ञोपवीतं समर्पयामि. गन्धं कर्पूरादरु कस्तूरी रोचनादिभिरन्वितं गन्धं दास्याम्यहं देवी प्रीत्यर्थं प्रतिहृत्यहं. श्रीं श्रीं मंगलगौरी देवताय नमः. गन्धं समर्पयामि.
ఆభరణం కేయూర కంకణాది నిహార గోపుర మేఖల విభూషణాన్య మూల్యాన్ని గ్రహణ విష్ణుపూజితే హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయ నమః సర్వాభరణాన్ని సమర్పయామి. మల్లికాజాజి కుసుమై చంపకై ఉపకులాస్తథై శతపత్రైశ్చ కల్హారై పూజయామి హరప్రియే హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయ నమః పుష్పం సమర్పయామి. పసుపు కుంకుమ హరిద్రా కుంకుమం చైవ సింధూరం కత్తిలాన్వితం సౌభాగ్యద్రవ్య సర్వస్వం హృగ్రహాణ లలితాంబికే హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయే నమః మంగళ ద్రవ్యాన్ని సమర్పయామి. రాధాంగ పూజ. ఈ అర్ధాంగ పూజ చేసేటప్పుడు ఒక్కొక్క పుష్పాన్ని మంగళగౌరీ దేవికి సమర్పించాలి. ఉమాయ నమః పాదౌ పూజయామి. గౌరీ నమః జంఘే పూజయామి. పార్వతీ నమః జాహ్నవీ పూజయామి. జగన్మాత్రే నమః ఊరు పూజయామి. జగత్ప్రతిష్ఠాయ నమః కటిం పూజయామి. మూల ప్రకృతే నమః నాభిం పూజయామి. అంబికాయ నమః ఉదరం పూజయామి. अन्नपूर्णाय नमः स्तनौ पूजयामि. शिवसुंदर्याय नमः वक्षं पूजयामि. महाबलाय नमः बाहु पूजयामि. वरप्रदाय नमः हस्तौ पूजयामि. ब्रह्मविद्याय नमः जिह्वां पूजयामि. शाङ्कराय नमः मुखं पूजयामि. शिवाय नमः नेत्रे पूजयामि. रुद्राण्ये नमः कर्णे पूजयामि. सर्वमंगलाय नमः ललाटं पूजयामि. सर्वेश्वर्यकर्यै नमः शिरः पूजयामि. श्रीमंगलगौरी नमः सर्वाण्यंगानि पूजयामि. गौरी अष्टोत्तर शतनाम पूजा अक्षतल समर्पिस्तानु. ओम दुर्गाय नमः. ओम शिवाय नमः. ओम महालक्ष्मी नमः. ओम महागौरी नमः. ओम चंडिकाय नमः. ओम सर्वजय नमः. ओम सर्वलोकेश्वरी नमः. ओम सर्वतीर्थमये नमः. ओम पुनाय नमः. ओम देवयोनि नमः. ओम आयोनिजय नमः. ओम भूमजय नमः. ओम निर्गुणाय नमः. ओम आधारशक्ति नमः. ओम अनश्वरे नमः. ओम सर्वमंगलाय नमः. ओम निरहंकाराय नमः. ओम सर्वगर्भविमर्दिनी नमः. ओम सर्वलोकप्रियाय नमः. ओम वाणी नमः. ओम सर्वविद्याधीरताय नमः. ओम पार्वती नमः. ओम देवमात्रे नमः. ओम मनीषी नमः. ओम विंध्यवासिनी नमः. ओम तेजवती नमः. ओम महामात्रे नमः. ओम कोटि सूर्य समप्रभाय नमः. ओम देवताय नमः. ओम वह्निरूपाय नमः. ओम सातेजसे नमः. ओम वर्णरूपिणी नमः. ओम गुणाश्रयाय नमः. ओम गुणत्रय विवर्जिताय नमः. ओम कर्मज्ञानप्रदाय नमः. ओम कांताय नमः. ओम सर्वसंहारकारिणे नमः. ओम धर्मज्ञानाय नमः. ओम धर्मनिष्ठाय नमः. ओम सर्वकर्म विवर्जिताय नमः. ओम कामाक्षय नमः. ओम कामसंहत्रे नमः. ओम कामक्रोध विवर्जिताय नमः. ओम शांकरे नमः. ओम शांभवे नमः. ओम शांताय नमः. ओम चंद्रसूर्याग्निलोचनाय नमः. ओम सुजयाय नमः. ओम जयाय नमः. ओम भूमिस्थाय नमः. ओम जाह्नवे नमः. ओम जनपूजिताय नमः. ओम शास्त्ररूपिणी नमः. ओम शास्त्रमये नमः. ओम शुभाय नमः. ओम चंद्रार्धमस्तकाय नमः. ओम भारतीय नमः. ओम भ्रामरे नमः. ओम कल्पाय नमः. ओम कराळे नमः. ओम कृष्णपिंगलाय नमः. ओम ब्राह्मणे नमः. ओम नारायणे नमः. ओम चंद्रमृतपरसुताय नमः. ओम ज्येष्ठाय नमः. ओम इंद्राय नमः. ओम महामाय नमः. ओम जगत सृष्टाधिकारिये नमः. ओम ब्रह्मांडकोटि संस्थानाधीश्वरी नमः. ओम कमलालयाय नमः. ओम कात्याय नमः. ओम कालातीताय नमः. ओम कालसंहारिण्ये नमः. ओम योगनिष्ठाय नमः. ओम योगगमये नमः. ओम तपस्विन्ये नमः. ओम ज्ञानरूपाय नमः. ओम निराकाराय नमः. ओम भक्ताभीष्टफलप्रदाय नमः. ओम भूतात्मिकाय नमः. ओम भूतमात्रे नमः. ओम भूतशाय नमः. ओम भूतधारिण्ये नमः. ओम सदाधारी मध्यगताय नमः. ओम षडाधारादिवर्धिन्ये नमः. ओम मोहिताय नमः. ओम शुभाय नमः. ओम शुभ्राय नमः. ओम सूक्ष्माय नमः. ओम मात्राय नमः. ओम निरालसाय नमः. ओम निमग्नाय नमः. ओम नीलसंकाशाय नमः. ओम नित्यानंदाय नमः. ओम हराय नमः. ओम सर्वज्ञानप्रदाय नमः. ओम आनंदाय नमः. ओम सत्याय नमः. ओम दुर्गारूपिणी नमः. ओम सर्वशक्ति नमः. ओम सर्वगताय नमः. ओम सर्वाभीष्टप्रदायिन्ये नमः. श्री मंगलगौरी नमः. अष्टोत्तर शतनाम पूजन समर्पयामि. दशांगं गुग्गुलोपेतं सुगंधं सुमनोहरं धूपं कपिलाकृत संयुक्तं धूपोमं प्रतिगृह्यतां श्री मंगलगौर देवताभ्यो नमः. धूपमाग्रापयामि. घृतगोवर्ति संयुक्तं अंधकार विनाशकं दीपं दास्यामि ते गौरी गृहाण मुदिता भव. श्री मंगलगौरी देवताय नमः. दीपं दर्शयामि. लब्धार्थ नैवेद्यं लब्धार्थे सर्वांग सौंदर्य लभविभ्रमे नैवेद्यं श्रद्धसोपेतं त्वं गृहाण मयूर्पितं.
ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. శ్రీ మంగళగౌరి దేవతాయ నమః. నివేదనం సమర్పయామి. మధ్య మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్ష్యామి, ప్రాదో ప్రక్ష్యామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కరోద్వర్ధనార్థే శ్రీచంద్రం సమర్పయామి. పూగిఫలైశ్చ కర్పూరాయ నాగనవల్లి దళోహితం ముక్తచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మంగళగౌరి దేవతాయ నమః. తాంబూలం సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి. పదమూడు జ్యోతులను వెలిగించుకోవాలి. మంగళగౌరి కథ ప్రారంభించే ముందు బియ్యపిండితో చేసుకున్న 13 వత్తులను వెలిగించి ఆ వెలుగుకి ఒక కత్తికి కానీ ఏదైనా ఒక దానికి తోరం కట్టి దాని వెలుగుకి కాటుక పట్టాలి. ఈ కాటుకని వాయనం సమర్పించేటప్పుడు ముత్తైదులకు కళ్ళకు పెట్టుకోవడానికి ఇవ్వాలి. దీనివల్ల కళ్ళు శుద్ధి అవుతాయి అనేది ఆచారం. శ్రీ మంగళగౌరి వ్రత కథ ప్రారంభం. శ్రీమాత నిన్నునే మనమున తలపు దుండి వినాయక గిరిజా తనయ సాక్షి గణపతి నీకు తొలి వందనంబు బాసర సరస్వతి నా జిహ్వపై నిలిచి నా చేత ఈ పాట వ్రాయించవలయు మీ చేత ఈ పాట పాడించవలయు. మంగళ గౌరి మహిమగల తల్లి భక్తుల పాలిటి శ్రీకల్పవల్లి పసుపు కుంకుమలిచ్చి సౌభాగ్యమిచ్చి వనితలను కాపాడు కారుణ్యవల్లి. నా చేత ఈ పాట పాడించవలయు. విజయపురం అని ఎటి పట్టణమునందు శ్రీధరుడు అని ఎటి రారాజు గలడు. వ్రతములందున మెట్టి దానకర్ణుండు కన్నబిడ్డల వలె ప్రజల పాలించు. ధాన్యరాశులు ఇంత కుప్ప తెప్పలుగా బహుపరాక్రమశాలి శౌర్యధనుడతడు. త్రికాల సంధ్యలు షట్కాల పూజ నిరతము చేసేది శివభక్తుడతడు. అభిషేకములు చేయు ఆర్తుల బ్రోచు
అతనికి సరిపోవు అతని అర్ధాంగి భక్తితో భర్తకు పరిచర్య చేయు అత్తమామల సేవ అతిభక్తి చేయు పరిజనమ్ముల పాలి దయగల తల్లి సతిభ్రమరాంబయ్యని పేరుగాంచినది పతిభక్తి కలిగున్న సత్యవతి ఆమె అతి వినయవతి ఆమె క్షీరవతి అయ్యు పుత్ర సంతతి లేక కుములుచుండేను వంశమును రక్షించు నలుసులేదాయి ఏ జన్మ పాపము కర్మ ఫలవశము ఏ దేవుడు మమ్ము కరుణించడాయి అని వారు మనమున చింతించుచుండ వారి భక్తికి మెచ్చి పార్వతీ శివులు భిక్షుకి వేషులే హరిహరాయనుచు రాజద్వారము ముందు నిలిచి ఉండగను రంగవల్లులు దిద్ది వారిని నిలిపి వారి కాళ్లను కడిగి పూజలు సలుప పిల్లలు లేనింట భిక్ష మాకొద్దు అనుచు ఆ శివజంట మాయమైపోయి ఆశ్చర్యపోయిన ఆ రాణి చెల్లుడు రాజదంపతులకు తెలిపినంతటను మేమెంత పాపులము అనుచు విలపించి శివుని పాదములకు ప్రణమిల్లినప్పుడు నీ రూపమును మేము దర్శించలేము నీ లీలలను మేము తెలియగలేము నీ కన్న మాకిలను దిక్కెవరయ్యా నీవు బ్రోబకున్న వచ్చేది ఎవరు నీవన్న చెప్పవే మా కన్న తల్లి కార్తికేయుని జన్మ గిరిరాజతనయ అనుచును వారెంత భక్తి ప్రార్థింప పార్వతీ పరమేశ్వరుల ప్రత్యక్షమైరి దంపతుల ఆతిథ్యమును స్వీకరించి వారి సేవలనంది కడు సంతసించి వారిని కరుణించి వరములనిత్తు కోరుకొమ్మని శివుడు వారిని అడిగే మూఢులు అయినట్టి సుతులు కావలెనా 10,000 మించగా పరగనిచ్చెదను శివభక్తి లేనట్టి తేప కావలెనా వైధవ్యమున్నట్టి పడత కావలెనా కులముద్ధరించేటి కొడుకు కావలెనా 16 వర్షములు పరగ జీవించు అని శివుడు వారిని ప్రశ్నించినంత చదుల పుట్టలలోని చెదపురుగు పోలి శివభక్తి లేనట్టు సుతుడు మాకేలా సౌభాగ్యమే లేని పడతి మాకేలా శివభక్తి కలిగి ఉండి ఘనకీర్తి తెచ్చు 16 వత్సరాలు పరగ జీవించు పుత్రుడు చారిని వేడిరి వారు ఆ ఊరి వెల్పల శివుని ఆలయము ఆ ఆలయమున చూత వృక్షము ఆ చెట్టు ఫలమును వేడుకత తెచ్చి రాణికి మని చెప్పి అదృశ్యులైరి ఆ ఆలయమునకు రాజు అర్థించి చూత వృక్షము చూచి ఆశ్చర్యమంది బంగారు రంగులో ఎన్నియో పళ్ళు కొమ్మ కొమ్మకు కాంతులు ఈనుచూనుండే ఆ ఫలములన్నిటిని ఒడినింద కోసి సంతోషముల రాజు తన నగరు చేరి అంతఃపురములో పట్టం పురాణి ముడివిప్పు చూడగా ఒక్కటే ఫలము పేరాశ చెందిన మనకేమి మిగులు పరమేశుడిచ్చిన గర్భఫలం ఒకటే ఎవరి పుణ్యములకు ఎంతెంత ఫలము పరమేశుడిచ్చును అంతీయ ఫలము అని అనుచు ఆ రాణి ఫలము భక్షించే నవమాసములు మోసి బాలుణ్ణి కనెను పూర్ణ చంద్రుని బోలు బాలుడు దయించే చంద్రశేఖరుడను నామంబుతోడ అల్లారు ముద్దుగా పెరుగుచూనుండి అక్షరములు అతను దిద్దినాయంత సకల విద్యలు అతని కవగంతం బాయే సద్గుణవంతుడై శివభక్తి కలిగి తల్లిదండ్రుల ఎడ అతి ప్రేమ కలిగి 16 వర్షముల యువకుడై నిలిచి తల్లిదండ్రుల కడు దుఃఖమై కలచే తల్లిదండ్రుల చింత చూచిన కొడుకు కారణమడిగెను తల్లిదండ్రులను తల్లిదండ్రుల చింత తీర్పగాలేని పుత్రుడు కలిగి ఫలమేమి మీకు మీ బాధలు నేను తీర్పగా వలయు చెప్పగా తప్పదని ఒట్టు పెట్టంగా సంతానమే లేక పరమేశు గురించి శివుని ప్రసాదము మా పుణ్యఫలము నిన్ను సంతానముగా మేము పొందితిమి మా జన్మలెంతయో ధన్యములాయే 16 వర్షాల ఆయువు నీకు 3 మాసములలో తీరిపోగలదు నీవు దూరమైన మేము మనగలమా మా జీవితాలలో వెలుగు ఇంటి అనుచు ఆ దంపతులు కన్నీరు నింప కన్నీరు వలదమ్మ కలత వలదమ్మ అప్పుడు ఇచ్చిన శివుడు ఇప్పుడు కరుణించు కాశీ యాత్రకు నేను పోయి వచ్చేదను ఆయి పొందినే తిరిగి వచ్చేదను మేనమామను నాకు సాయము పంపు అని వారు కాశీకి పయనమై విడల దారిలో కనిపించే శివుని దేవుడము మార్గాయాసము తీరు ఆగిరి వారు దేవుడ మందున్న తోటలలోన పూలు కోయగ వచ్చే ఆ రాజకన్య అందాల ఆ కన్య శ్రీగౌరి అనగా తోటిచరులందరూ కలహించుకొనుచు రండమున్నది వారు తిట్టుకొని ఎంత మా రాజ్యమందు వైధవ్యము లేదు ఏడువాడలేందు ఆ మాట వినరాదు మంగళవారములు నోములు నేచి నా తల్లి నన్ను గౌరి వరమున కనిను ఆ గౌరి మాకిచ్చు సౌభాగ్యమనచు ఆ తల్లి మాకిచ్చు పసుపు కుంకుమలు ఆ కన్య చెరులతో పలికినాయంత మేనమామ మనసులో కడు సంతసించి మీనల్లోని పిలిచి కుంకుముడి వేసే ఈ రాజకన్యకు ఏ రాజవరుడో మనముడి వేసిన ఫలమే మిగలదు అని పలికే శేఖరుడు మామయ్య నవ్వే శివుని ఆజ్ఞతో ఏదైనా జరుగు అంచు అక్షత చల్లి ఆశీర్వదించే శ్రీదేవి సిరులతో నగరకు జనియే మంగళ గౌరీ వ్రతం భక్తితో చేసే శ్రావణ మాస నగరు శృంగారించి రాకుమార్తె పెళ్లి చాటింపు వేసి కుష్టివారిలో తెచ్చి దాపున పెట్టి అరువియ మంచును బాలుని అడగా మామయ్య ఇట్లనే చోద్యముగాను
చీరెలు సొమ్ములు ఎరువులు గలవు వధూవరులు ఎరువులు జగతియో కలదా అచ్చెరువు వందిచు ఆమె మామ పోయిరమ్మని పరిచ చంద్రశేఖరుడు పెండి పీటలపై శ్రీగోరి మెడలను తాళిని కట్టే తలంబ్రాలను పోసి 7 అడుగులేసి రత్నకోళ్ల పట్టి మంచము నందు సతిపతులిద్దరూ పవళించి ఉండ 12 శిరసుల నాగేంద్రరాజు శేఖరుని పాదము కరవగా వచ్చే మంగళ గౌరి వచ్చి తట్టి లేపేను 12 శిరసుల ఆనాగరాజు నీపతి ప్రాణములు తీయగా వచ్చే నీ భర్త ఆయువు నేటితో నిండే లేలెమ్మ శ్రీ గౌరి లెమ్మని పలికే జయజేతు కళ్యాణి జయశక్తివమ్మ దయచూడు శాంభవి సౌభాగ్యమెమ్మ భక్తుల పాలిటి ఓ కల్పవల్లి కారుణ్యవల్లివే మా పల్లి తల్లి రక్షించు మాయమ్మ రక్షించవమ్మ నా పసుపు కుంకుమను నిలబెట్టవమ్మ అని పలికి శ్రీగౌరి కలశంబు తోడ పాలనం నాగేంద్ర ముందర నుంచి సర్పంబు పాలను గ్రక్కున తాగి కలశంబు లోపల జొచ్చు క్షీణించే తొడిగిన రవిక పడితాన్ని విప్పి కలశంబునకు కట్టి వాసన గట్టి మంగళ గౌరీదేవి ముందర ఉంచే చంద్రశేఖరుడంత కడసంతసించే తన అంగుళీయకము పడితికి నిచ్చే మేనమామను కూడి కాశీకి చెనియే తెల్లవారిన ఎంత పడతులు లేచి నలుగురమ్మని పిలిచిన ఎంత రాకుమారి లేచి తన జంపు కనుల శ్వేతవర్ణం గల ఆవరణి చూచి వీడు నా పతి కాడు నా గుండు కాడు తాళిన కట్టిన వీరుడి తండు కాడు నా పతి కాశీ యాత్రకు పోయి ఉన్నారు తిరుగు వచ్చి వరకు ఉపవాస దీక్ష అన్నార్థులందరికీ అన్నదానంబు పాదపూజ చేసి తాంబూలమెత్తు అనినంత ఆ రాజు మదిని చింతించి అన్నసత్రం పెట్టే భూపాలుడప్పుడు మేనమామను కూడి చంద్రశేఖరుడు కాశీ పట్టణము చేరుకున్నంత దుండి వినాయకుని దర్శనం సలిపి కాశీ విశాలాక్షి ఆజ్ఞంబులిచ్చి కాలభైరవునికి దండములు పెట్టి వారాహిమాతకు వారులు పోసి మణికర్ణికాయందు స్నానాలు చేసి గంగాదేవికి హారతులిచ్చి తిరిగి వచ్చు వారు సత్రంబులోన కాలు పెట్టిన ఎంత పడతి గుర్తించి 10 పాదములు బట్టి ప్రార్థించనంత ఈతడే నా పతి గుర్తెరుగరయ్య నా ప్రాణపతి ఇతడి సర్వేక్షు సాక్షి మంగళగౌరి సాక్షి నాగేంద్ర సాక్షి ఆనమాలేమని పెద్దలు ఎడుగా సువర్ణ కలశం తెచ్చి సభలో నయించే గ్రక్కున సర్పంబు కంఠమాలాయే దీవించి అల్లుని మెడలోన వేసే నీ అల్లుడి తండ్రి నీ పూజ పండే సద్గుణవంతుడు రాజాధిరాజు అని పలికి సర్వేశుడంతరంగుండై ఆనందముగ రాజు విందులు చేసి రథములు తురములు కట్నాలు ఇచ్చి తన కూతురును అత్త వారింటి కంపే పుత్రునాగమ వార్తి తండ్రికి ఎరిగింప మాకు పుత్రులు కలరా మేము పాపులము అని తల్లిదండ్రులు విలపించుచుండా సతిపతులిద్దరూ వారి దరిచేరి కోడలు పోయి అత్తకు వందనములు చేసే కొడుకు వెళ్ళి తండ్రి పాదములనంటే ఏమి నోము నీవు నోచుతీవమ్మా నా పుత్రుని ఇట్టిలా బతికించినావు ఆయువు నిచ్చిన గండాల గౌరి మమ్ములను బ్రోచిన మంగళ గౌరి అని ఇట్లు ఆనంద భాష్పాలు కురువ పుత్రోత్సాహమును పొందిరి వారు శ్రావణ మాసమున మంగళవారములు పంచవర్షములు ప్రతినను పోని తోరములు కట్టుకొని పిండి వంటలతో ముత్తైదులా వెలిసి వాయనములతో పంచజ్యోతులు నేతి దీపాలు పెట్టి భక్తి శ్రద్ధలతోటి పూజలు సరుప శ్రీ మంగళ గౌరి కోరినదిచ్చు ఈ కథను చదివిన విన్న వారికి పసుపు కుంకుమలిచ్చి సంపదలిచ్చు సంతానమును ఇచ్చు మళ్ళ దీవించు శ్రీ మంగళ గౌరి నీకు మంగళము శ్రీమాత నీకిదే జయమంగళము మంగళం మహత్. చేతిలో పూలు అక్షతలు తీసుకొని మంగళగౌరి దేవిని ఈ మంత్రంతో స్మరించాలి. లక్ష్మీం క్షీర సముద్రార్జితనయం శ్రీమంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం స్వాం త్రైలోక్య కుటుంబినిం సరస్యాం వందే ముకుంద ప్రియం సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మి ప్రసన్నామం సర్వదా శ్రీ మంగళగౌరీ దేవి నమః. మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణం. ఈ మంత్రాన్ని చెప్తూ ప్రదక్షిణ చేయాలి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి శ్రీ మంగళగౌరి దేవతావే నమః. ప్రదక్షిణ సమర్పయామి.
చిత్రం ధారయామి, చామరం లీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, సమస్త రాజోపచార భక్త పచారాది భక్తి పచారాది సర్వోపచార పూజాం సమర్పయామి. ప్రార్థన. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్మై. అపరాధ సహస్రం మే క్షమ్యతా పరమేశ్వరి. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో దేహి పుత్రం దేహి ధనం దేహి మిత్రం దేహి సురేశ్వరి. ఆయురారోగ్య భాగ్యాన్ని దేహి మే సత్యం శివే. స్వాభీష్టం సత్వరం దేహి సర్వాన్ కామాంచ దేహి మే. నిత్యం ధనాగమనం చాపి దేహి త్వం శరణాం గతాం. అనయా మయా కృత పూజితా చ భగవతి సర్వాత్మిక. మంగళగౌరీ దేవత సుప్రీత ప్రసన్న వరదా భవతు. ఏతత్ సర్వం మంగళగౌరీ దేవత దివ్య చరణారవిందార్పణమస్తు. అక్షతలను నీటిలో వదిలేయండి. చివరగా మంగళహారతి. దయచూడుము చల్లని తల్లి, జయ మంగళ గౌరీ దేవి. కొలచిన వారికి కొరతలు లేవు, కలిగిన బాధలు తొలగజేయు. కాపురమందున కలతలు రావు, కమ్మని దీవెనలిమ్మ అమ్మా. జయ మంగళ గౌరీ దేవి. దయచూడుము చల్లని తల్లి, జయ మంగళ గౌరీ దేవి. ఇలవేలు పువై వెలసిన నాడే, ఇలవేలు పువై వెలసిన నాడే, నెలకొలిపావు నిత్యానందం. నోచిన నోములు పండించేవు, చేసే పూజ చేకొమ్మ అమ్మా. జయ మంగళ గౌరీ దేవి. దయచూడుము చల్లని తల్లి, జయ మంగళ గౌరీ దేవి. గారాబముతో గంగా నీవు, గారాబముతో గంగా నీవు, భుజ గణపతిని పెంచిన తల్లి. ఇద్దరి తల్లుల ముద్దుల పాపకు బుద్ధి జ్ఞానములిమ్మ అమ్మా. జయ మంగళ గౌరీ దేవి. దయచూడుము చల్లని తల్లి, జయ మంగళ గౌరీ దేవి. महादेवी स्वस्थानं परमेश्वरी यत्र ब्रह्मादयो सन्ति तत्रैव स्मृतः. पुनः पूजां करिष्यामि. పూజ అయిపోయిన అనంతరం మనం వెలిగించుకున్న ఈ జ్యోతుల్లోని ఒక వెలుగుతున్న జ్యోతిని నోట్లో వేసుకోవాలి. సో దీనివల్ల ఎటువంటి రోగాలు ఎటువంటి బాధలు రాకుండా ఉంటాయనేది ఒక నమ్మకం.